ఆగండి. అందరూ నా కర్రీ చూసి వెళ్ళండి. ఈరోజు నేను నా స్టైల్‌లో స్పెషల్ మటన్ టమాటో కర్రీ చేశాను. ఈ రెసిపీ తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే నిన్న నేను టమాటో ఎగ్ కర్రీ వీడియో అప్‌లోడ్ చేశాను. దానికి మంచి వ్యూస్ వచ్చాయండి. నాకు చాలా సంతోషం అనిపించింది. అంతేకాదు ఒక మంచి కామెంట్ కూడా వచ్చింది. నేను ప్రతి వీడియోను ఎంతో కష్టపడి షూట్ చేసి, ఎడిట్ చేసి నా సొంత వాయిస్ ఓవర్‌తో అప్‌లోడ్ చేస్తున్నాను. నా వీడియోలను కొంతమందైనా గుర్తిస్తే అదే నాకు పెద్ద ఆనందం. ఈరోజు నాకు 5 మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉండొచ్చు. కానీ ఒకరోజు నేను అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాననే నమ్మకం మాత్రం నాకు కలిగిందండి. మీ అందరి ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటే అదే నాకు గొప్ప బలం. అయినా మీ అందరికీ ఒక విషయం చెప్పమంటారా? నేను చాలా వరకు షార్ట్స్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ టోటల్ ఫ్యామిలీ అందరూ సపోర్ట్‌గా ఉండి ఒక వీడియోస్ తీస్తూ అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు కదా! అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అందరి ఇళ్లల్లో అయితే ఇది పాసిబుల్ అస్సలు అవ్వదు. ఇంక మరీ మాలాంటోళ్ళ దగ్గర అయితే అస్సలే అవ్వదు. ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేయడం నాదే, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం నాదే. ఈ వీడియో రికార్డింగ్ చేయడం అంతా ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో అప్‌లోడ్ అయ్యేంత వరకు దాని టైటిల్ గానీ, హ్యాష్ ట్యాగ్ అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా ఒక్కరితోనే అవ్వాలంటే మహా కష్టమండి. అబ్బా! ఎందుకంటే ఈ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి దాని గురించి నాకు తెలుస్తుంది. సో, ఈ ఒంటరిగా చేసే వాళ్ళకు చాలామంది సపోర్ట్ చేయాలండబ్బా! ఎందుకంటే చాలా కష్టపడి చేస్తారు పాపం. అన్ని వీడియోస్‌లలో నా కష్టమే చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారో అందరూ కలిసి, ఏంటి మీరొక్కరే జేస్తున్నారా? అందరూ జేస్తున్నారు ఇలాగే అనేసి. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను. నేనొక్కదాన్నే కాదు. కాకపోతే ఏందంటే, ఒక్కరు చేయడం, అందరూ కలిసి చేయడం అది డిఫరెంట్ అని చెప్తున్నానంతే. సో, ఏదేమైనా మన వీడియోలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారైతే చూసి చెప్పండి నాకు. ఒకటి అంత కష్టపడి చేయడం ఎందుకు అని మాత్రం అనకండే. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. ఇందులో వీడియోస్ చేయాలి, ఫేమ్ అవ్వాలి అనేది చాలా పెద్ద కోరిక. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను. బట్ సక్సెస్ అవ్వలేదు. కానీ సక్సెస్ అయ్యేంత వరకు వదిలేదైతే లేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే నేను ఫస్టు మటన్‌ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లి పేస్ట్, కొంచెం పసుపు, టమాటా ఏ టు జెడ్ అన్నీ వేసేస్తాను అప్పుడే. వేసేసిన తర్వాత కుక్కర్‌కి విజిల్ వచ్చేంత వరకు పెడతాను. అంటే అది బాగా ఉడకాలి కదా! ఉడికిన తర్వాత బాగా మష్ చేయాలండి దాన్ని. అంటే మనం బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుతానో ఆల్రెడీ మీకు ఇంతకు కూడా చెప్పాను నేను. మనం కలిపే విధానం ఎలా ఉంటుందంటే టమాటో, ఆనియన్ అనేది కనిపించకూడదు. ఆ విధంగా పేస్ట్ అవుతుంది. అలా చేసి కొద్దిగా లైట్‌గా వాటర్ వదులుతాను. ఎక్కువ వాటర్ అయితే వెయ్యను నేను. నా కర్రీస్ అన్నీ కొంచెం గట్టిగానే ఉంటాయి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. అందులో మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అని ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. నేను కామెంట్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీ కామెంట్ రావడమే ఆలస్యం. నేను రిప్లై ఇస్తాను. సో, ప్లీజ్ మీరందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.